భారతదేశంలోని బొగ్గని కార్మికులు ఈరోజు జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు 2 గంటల ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. 12వ వేతన ఒప్పందం ఈరోజు వెంటనే అమలు చేయాలని చెప్పి ఒక ఏకైక ఎజెండాతో చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 12వ వేతనం ఒప్పందాన్ని అమలు కాకుండా లేబర్ కోడ్లను మధ్యలో పెట్టి దీన్ని అమలు కాకుండా చేస్తున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న కార్యక్రమం ఇది. అందుకనే సింగరేణికి అదేవిధంగా కోల్ ఇండియా మేనేజ్మెంటు ఇవి ఏదైతే 5 సంఘాలు ముఖ్యంగా ఇలా ఉండాల్సిన 5 సంఘాల్లో 4 సంఘాలు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాయి. బిఎంఎస్ని అడిగితే వారు మా ప్రభుత్వం కాబట్టి మేము ప్రభుత్వంతో మాట్లాడి అది చెప్తామని చెప్తా ఉన్నాం. అందుకనే భవిష్యత్తులో వాళ్ళు కూడా కలిసి రమ్మని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా 12వ వేతన ఒప్పందానికి సంబంధించి జూలై 1 నుంచి అమలు కావాల్సిన వేతన ఒప్పందం అమలు కాకపోవడం వల్ల కార్మికులలో సంఘాల్లో ఈరోజు ఒక ఆందోళన మొదలైంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించిన ఏదైతే ఈరోజు లేబర్ కోడ్లలో ప్రధానంగా ఎన్నికలు నిర్వహించి ఎవరికైతే సంఘం 51% ఎన్నికల్లో గెలిస్తే ఆ గెలిచిన సంఘంతో మేనేజ్మెంట్ మాట్లాడితే తప్ప ఇది పరిష్కారమయ్యే అవకాశం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో లేకపోతే ఎన్నికల కమిషన్లో చూస్తే ఎక్కడ కానీ 51% వచ్చిన దాఖలాలు ఏ ప్రజాప్రతినిధి లేదు. కానీ ఈరోజు ఈ కార్మిక సంఘాల్లో ఎందుకు పెట్టిందంటే అదానీ అంబానీ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేయడానికి, ముఖ్యంగా అంటే కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడానికి 51% ఎన్నికల్లో పెట్టారు. ఈ 51% రాకపోతే ఎవరితో మాట్లాడే అంశం లేదు. ప్రభుత్వం ఏదో 5%, 4% ప్రకటించి వదిలిపెట్టే అవకాశం కనబడతా ఉంది. అందుకనే ఈరోజు షాంపిల్కి ధర్నా చేసినాం. అదేవిధంగా సెప్టెంబర్ 12న సదస్సు ఉంది. ఆ సదస్సులో ఈ యొక్క వేతన ఒప్పందం మీద ఒక నిర్ణయం తీసుకొని భారతదేశ వ్యాప్తంగా బొగ్గని కార్మికులు సమ్మెలకు పోయే అవకాశం ఉంది. అది 3 రోజుల సమ్మెనా లేకపోతే నిరవధిక సమ్మెనా అనేది మీకు తెలియజేస్తాం. అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచన చేయాలి. బొగ్గని కార్మికులు సమ్మె అంటూ చేస్తే ఈరోజు తప్పక ఏదైతే సీజేపీ ఏదైతే చేసిన పోరాటానికి ఒక మంత్రి, విద్యా మంత్రి ఎట్లయితే అవుట్ అయ్యిందో అట్లే ఈరోజు బొగ్గు మంత్రి కూడా అవుట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం 12వ వేతన ఒప్పందాన్ని లేబర్ కోడ్లు పక్కకు పెట్టి పాత పద్ధతిలో అమలు చేయడానికి మీరు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2026 జూన్ 1వ తారీఖు నుండి టోటల్ భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు రంగ పరిశ్రమ కార్మికులకు 12వ వేతనం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా అవలంబిస్తూ ఉన్నది. బొగ్గు పరిశ్రమలో కాంట్రాక్టీకరణ, బడా పెట్టుబడిదారులు వీళ్ళందరూ కూడా మోకాలు అడ్డు పెట్టి పర్మనెంట్ కార్మికులకు 12వ వేతన ఒప్పందం జరగకుండా చేయడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. దీనికి లేబర్ కోడ్ అనేటువంటి తీసుకొచ్చి ఎలక్షన్ పెట్టాలి. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు రంగ పరిశ్రమలలో ఎలక్షన్లు పెట్టి 51% ఉన్నోళ్ళకే ఇస్తామని చెప్పేసి మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటున్నది. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 51% వచ్చిందా? బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 51% వచ్చిందా? ఒక ఎంపీకి 51% ఓట్లు వస్తాయా? మీకు జీతాలు పెంచుకోవాలనుకునే ఒక ఆలోచన మైండ్లో వస్తే మీరు ఒకేసారి పార్లమెంటులో 200% జీతాలు పెంచుకున్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ప్రధానమంత్రులు కానీ, మరి సింగరేణి బొగ్గు కానీ కార్మికులకు మాత్రం ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఉత్పత్తి తీసుకుంటూ తమ రక్తాన్ని దారబోసినటువంటి బొగ్గు కానీ కార్మికులకు మాత్రం పోరాటాలు చేయాలి, కొట్టాటాలు చేయాలి, జైలుకు పోవాలి, ఆత్మాహుతి చేయాలి. ఇట్లాంటి సందర్భాలు ఉంటున్నాయి. దరిద్రమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే 12వ వేతన ఒప్పందానికి సంబంధించినటువంటి కమిటీ వేయాలి. ఆ కమిటీలో బాజాప్తా 50% వేతనాలను పెంచాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా హెచ్ఎంఎస్ పిలుపు మేరకు, ఢిల్లీలో ఉన్నటువంటి ఫెడరేషన్ల పిలుపు మేరకు ఈరోజు జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద హెచ్ఎంఎస్, ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు సంఘాలు ఉమ్మడిగా ఒక ధర్నా చేసినాయి. ఈ ధర్నాను విజయవంతం చేసినటువంటి యావత్ కార్మిక వర్గానికి ఉద్యమ వందనాలు తెలియజేస్తాము.